అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లు 2020 అధ్యక్ష ఎన్నికల తర్వాత తొలిసారి ముఖాముఖి తలపడ్డారు. వీరిద్దరి మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చలో ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. ఒకానొక దశలో సంయమనం కోల్పోయిన నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగారు. మాజీ అధ్యక్షుడు దూకుడు ప్రదర్శించగా బైడెన్ కొన్ని చోట్ల తడబడ్డట్టు కనిపించారు. బైడెన్ను ట్రంప్ ఫెయిల్యూర్గా అభివర్ణించారు. దీనికి ప్రతిగా ట్రంప్ను బైడెన్ దోషి అంటూ ఆరోపణలు గుప్పించారు. చర్చలో నిర్వాహకులు తప్ప మరెవరూ లేకపోవటం గమనార్హం. పైగా ఈసారి ఒకరు మాట్లాడుతుండగా మరొకరి మైకులను కట్ చేశారు. చర్చలో ట్రంప్ పైచేయి సాధించినట్టు CNN పోల్లో మెజారిటీ వీక్షకులు అభిప్రాయపడ్డారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సైతం బైడెన్ చర్చను నెమ్మదిగా ప్రారంభించినట్టు తెలిపారు. కానీ చివరకు హుందాగా, ధీటుగా ముగించారు అని పేర్కొన్నారు. మొత్తం చర్చలో ట్రంప్ 23 నిమిషాల 6 సెకన్లు మాట్లాడగా బైడెన్ 18 నిమిషాల 26 సెకన్లు తీసుకున్నారు. ట్రంప్ హయాంలో అనుసరించిన ఆర్థిక విధానాలపై విమర్శలు గుప్పిస్తూ బైడెన్ చర్చను ప్రారంభించారు. సంపన్నులకు అనుకూల వైఖరిని అవలంబించారని దుయ్యబట్టారు. దీంతో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందన్న బైడెన్ ఉద్యోగ కల్పన పూర్తిగా క్షీణించింది అన్నారు. నిరుద్యోగం 15% చేరిందని, ఇలాంటి పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాల్సిన బాధ్యతను ప్రజలు తనపై ఉంచినట్లు పేర్కొన్నారు. దీనికి బదులిస్తూ బైడెన్ హయాంలో కేవలం అక్రమ వలసదారులకు మాత్రమే ఉద్యోగాలు లభించాయని ట్రంప్ విమర్శించారు. ద్రవ్యోల్బణం చుక్కలు చూపిస్తోందన్నారు. పన్ను కోతల వల్ల ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ లేనంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోందని విమర్శించారు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ అత్యంత ఘోరంగా సాగినట్టు ట్రంప్ విమర్శించారు. అమెరికా చరిత్రలోనే అదో దుర్దినంగా నిలిచిపోతుందని, తన హయాంలో చాలా గౌరవప్రదంగా సైనికులు బయటకొచ్చేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. దీనిపై బైడెన్ స్పందిస్తూ ట్రంప్ హయాంలో తాలిబాన్లు ఆఫ్ఘన్ సామాన్య పౌరులను చంపుతూనే ఉన్నారని తెలిపారు. దీనిపై అమెరికా అధ్యక్షుడిగా ఆనాడు ట్రంప్ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పైగా అక్కడ మరణించిన అమెరికా సైనికులను ట్రంప్ దుర్భాషలాడారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఇరాక్లో పనిచేసి తర్వాత మరణించిన తన కుమారుడు బ్యూను బైడెన్ గుర్తు చేసుకున్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో పుతిన్కు ట్రంప్ పూర్తి స్వేచ్ఛనిచ్చారని బైడెన్ ఆరోపించారు. పైగా అనేక మంది సైనికుల ప్రాణాలు కోల్పోయినందునే రష్యా ప్రతిదాడి చేస్తోందని సమర్థించారు అని ఆరోపించారు. ఈ ఆరోపణలను ట్రంప్ ఖండించారు. ఇరువురు నేతల మధ్య సాగిన ముఖాముఖి చర్చలో వలస విధానం మరో కీలక అంశంగా నిలిచింది. అమెరికా విధానాలపై ట్రంప్ కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బైడెన్ తెలిపారు. అక్రమ వలసదారులను ఆహ్వానిస్తున్నారు అన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. అయితే దేశ దక్షిణ సరిహద్దులను భద్రంగా ఉంచడంలో బైడెన్ విఫలమయ్యారు అని, దీన్ని బైడెన్ చేసిన నేరంగా తాను అభివర్ణిస్తాను అని ట్రంప్ తెలిపారు. తాజా డిబేట్లో గర్భ విచ్ఛిత్తి అంశం ప్రధానంగా ప్రస్తావనకొచ్చింది. గర్భ విచ్ఛిత్తి నిషేధాన్ని బైడెన్ తప్పుపట్టారు. దీన్ని అనుమతిస్తూ ఇచ్చిన రో వర్సెస్ వేడ్ తీర్పును పునరుద్ధరిస్తామని తెలిపారు. గర్భ విచ్ఛిత్తి అనేది ఆ మహిళ, వైద్యులు తేల్చాల్సిన అంశమని, రాజకీయ నాయకులు కాదని బైడెన్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ అంశాన్ని ఆయా రాష్ట్రాలకే వదిలేయాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. గర్భ విచ్ఛిత్తిపై ఎలాంటి పరిమితులు లేకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇజ్రాయెల్కు తమ మద్దతు కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ పునరుద్ఘాటించారు. ఘర్షణలకు పూర్తిగా హమాస్దే బాధ్యత అని విమర్శించారు. యుద్ధం ముగించడానికి వారే ముందుకు రావటం లేదని ఆరోపించారు. ఉగ్రవాదాన్ని అంతమొందించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే ఇజ్రాయెల్తో సత్సంబంధాలు కొనసాగిస్తూనే దీనికి ఒక ముగింపు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ట్రంప్ సైతం ఈ విషయంలో ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచారు. అయితే బైడెన్ వైఖరిలో మార్పు వచ్చిందని, ఓ పాలస్తీనా వాసిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వీటితో పాటు కోవిడ్-19, సామాజిక భద్రత, మెడికేర్, పన్నులు, ట్రంప్ పై కేసులు, 2020 క్యాపిటల్ దాడులు, మాజీ సైనికుల భద్రత, నాటో వంటి అంశాలు సైతం ఈ డిబేట్లో చర్చకొచ్చాయి.